అందరికీ షలో ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికార, సర్వ సృష్టికర్త అనే నా నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాలో ఉన్న అదోనాయ్, నాకు తోడై ఉన్న ఎలోహిం, నా ముందు నడుచుచున్నటువంటి తండ్రి, నా నీతికి ఆధారమగు ఎలోహిం, నా రక్షణకు ఆధారమగు అదోనాయ్, నా నిరీక్షణకు ఆధారమగు తండ్రి, నా జీవితానికి ఆధారమగు ఎలోహిం, నా క్షేమానికి ఆధారమగు అదోనాయ్, నా జీవనానికి ఆధారమగు తండ్రి, నా గురి యెషువా మెస్సియా అయిన తండ్రి, నాదా, నా కేడమా, నిత్య నివాసి, ప్రవక్త అయినటువంటి తండ్రి, పరిశుద్ధుడిగా ఉన్న, పవిత్రుడిగా ఉన్న పరలోకపు తండ్రి, పరిచారకుడు అయిన తండ్రి, పాపము లేని వాడ, ప్రధాన శిల్పి అయిన తండ్రి, పునాది రాయిగా ఉన్నటువంటి యెషువా మెస్సియా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే ఆలోచనను, మనస్సులను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ మా మనవలను మా రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెషువా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపవాది బాణములు ఎన్ని విసిరినా, అగ్ని కందకము వాన చుట్టుముట్టినా, అపవాది బాణములు ఎన్ని విసిరినా, అగ్ని కందకములు వాన చుట్టుముట్టినా, అగరము బెదరము అరికి మనము వెరవము, అగరము బెదరము అరికి మనము వెరవము, అన్నయాశ్వ సన్నిధిలో లేదుక భయము, అన్నయాశ్వ సన్నిధిలో లేదుక భయము. ఓ సోదరా, ఓ సోదరి, ఆశువే నిన్ను నన్ను పిలుచుచున్నాడు, నిదురమాను మగత వేడు, కన్ను విప్పి కలియదు, కన్ను విప్పి కలియదు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 16వ అధ్యాయంలో దావీదు అతని జనులు ఇజ్రాయేలీలతో కలిసి అదోనాయ్ వారి మందసాన్ని దావీదుపురములో మందసము నిలవబెట్టడానికి, ఉంచడానికి ఏర్పాటు చేసినటువంటి గుడారం మధ్యలో నిలవబెట్టి, మందసం నిలవబెట్టిన తర్వాత అక్కడ దావీదు దహన బలులను, సమాధాన బలులను అర్పించిన తర్వాత అదోనాయ్ వారి నామమున, యావే నామమున ఆ జనులందరినీ కూడా దీవించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. దీవించిన తర్వాత అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టె, ఒక భక్షమును, ద్రాక్ష పళ్ళ అడను ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే భోజనము వారికి సిద్ధపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత సేవ, అదోనాయ్ వారి మందసము ఎదుట సేవ చేసిన వారిని, నామమును ప్రసిద్ధి చేయువారిని, మొదటగా సేవ చేయువారిని, తర్వాత నామము, ఎలోహిం నామమును, అదోనాయ్ వారి నామమును ప్రసిద్ధి చేయడానికి కొందరిని ఆ యొక్క వధించే కార్యక్రమమునకు, వధించే సేవ చేయడానికి కొందరిని, స్తోత్రము చెల్లించుటకు కొందరిని, ఈ నలుగురు గుంపుని కూడా లేవీయుల నుంచి విడివిడిగా వారికి కొన్ని సేవా కార్యక్రమాలను చేసే వారిగా నియమించినట్లుగా ఈ అధ్యాయాన్ని మనము
గమనించగలం.